అసలు ఈ ఈ మెయిన్ వీడియో ఎక్కడిదో తెలియదు చాలామందికి. ఇది చాయ్ బిస్కెట్ అని ఒక వెబ్‌సైట్ ఉంది గదా! వాళ్ళు అప్పట్లో ఫన్ వీడియోస్ చేసేటప్పుడు 10, 12 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి రాశి ఫలాలు చెప్తూ కూర్చొని మాట్లాడుతుంది. అంటే అదేంటంటే సీరియస్ వీడియో గాదు. ఒక ప్రాంక్ లేకపోతే ఒక ప్యారడీ లాంటి వీడియో చేశారు వాళ్ళు. అందులో పక్కన ఉన్నటువంటి స్వామీజీలాగా ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రాశి ఫలాలు చెప్తారు కదా! అట్లా చెప్తున్న టైంలో వీళ్ళే కాల్ చేస్తాడు. కాలర్స్ ఫోన్ చేసి వింత వింత డౌట్లు, వింత వింత క్వశ్చన్లు ఫన్నీగా అడుగుతుంటే దానికి వీళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోలోంచి వచ్చింది జోక్ రాశి ఫలాలు అనేది. అందులో ఏముంటుందో ఒక అతను వచ్చి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి యాంకర్ని అడుగుతాడు, ఏమండి రాశిగారి ఫలాలేనా అంటాడు. అనగానే రాశిగారి ఫలాలు కాదండి, ఇది రాశి ఫలాలు అంటది అమ్మాయి. అది చాలా పెద్ద బూతు. అట్లా వాడకూడదు, మాట్లాడకూడదు కూడా. అదే జబర్దస్త్ అనేది ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసింది. ఇట్లాంటి పిచ్చి కుళ్ళి దరిద్రగొట్టు నీచపు జోకులు వేయడం మీద తయారు చేసింది మనల్ని. అవి నార్మలైజ్ చేయడం మీద కూడా తయారు చేసింది. జబర్దస్త్లో జోక్ కదా ఆ చాయ్ బిస్కెట్ వాళ్ళది. అదే జోక్ని జబర్దస్త్ వాళ్ళు వాడుకున్నారు. మీకు గుర్తుంటే ఒక ఆయన కోవిడ్ టైంలో ఫోన్ చేసి ఓలేటి లక్ష్మి గారేనా అంటాడు. కామెడీ ఉంటుంది కోవిడ్ టైంలో. దాన్ని కూడా ఒకరోజు స్కిట్ చేశాడు. రాఘవ అనుకోండి స్కిట్ చేశాడు. అట్లాగే ఈ వీడియోని కూడా ఎవరో స్కిట్ చేశారు ఒకసారి జబర్దస్త్లో. చేసినప్పుడు యాంకర్ అనసూయ అప్పుడు కూర్చుంటారు పక్కన. యాంకర్ వస్తారు, లక్ష్మి వస్తారు, అనసూయ శనివారాలు ఆదివారాలు వచ్చేది ప్రోగ్రామ్. ఒకసారి గుర్తులు మా నాన్న బాగా చూసేవారు, పడిపడి అవుతుండేవారు. సో ఆ టైంలో సేమ్ జోక్ని వాళ్ళు వాడారు అక్కడ. ఫోన్ చేసినప్పుడు అక్కడ కూడా సేమ్ స్కిట్ వేసినప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఏమండి రాజుగారి ఫలాలు ఏంటంటే, బాబు ఇది రాజుగారి ఫలాలు కాదు రాశి ఫలాలు అంటాడు. అది పెద్ద బూత్ రాజుగారి ఫలాలు అనేది ఆబ్వియస్ థింగ్. సో అక్కడ యాంకర్గా ఉన్న అనసూయ పడి నవ్వింది. జోకులకి నవ్వుతారు, జోకులు ఆపైనా నవ్వుతారు జబర్దస్త్లో. రష్మి కానీ నాగబాబు అయితే దూకేస్తాడేమో ఆయన అనిపిస్తుంది. ఆ లెవెల్లో నవ్వుతుంటారు వీళ్ళు. తర్వాత ఇష్యూస్ వచ్చినాయి. జబర్దస్త్ మారిపోయారు జడ్జిలు అందరూ, యాంకర్లు కూడా. సో అనసూయ ఆ రోజు నవ్వింది. సో అట్లాంటి అనసూయకి రీసెంట్గా రాశి గట్టి షాక్ ఇచ్చింది. ఏంటంటే ఈ శివాజీ మాట్లాడిన మాటల మీద నువ్వు ఇట్లా ఖండించావు కదా, ఆడవాళ్ళు ఏ బట్టలైనా వేసుకుంటారో వాళ్ళు ఇష్టం అన్నావు కదా, మరి ఇలాంటి బూతు జోకులకి, నా గురించి మాట్లాడిన జోకులకి నువ్వు ఎందుకు నవ్వావు అని. అంటే నాకు తెలిసి ఏంటంటే ఏం జరిగి ఉండొచ్చు అంటే, నా ఉద్దేశంలో ఎవరైతే ఈ యాంటీ ఫెమినిస్ట్ బ్యాచ్ ఉంటారో వాళ్ళు పర్టికులర్ పర్సన్ ఏమన్నా మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు చిన్మయి ఉంది, చిన్మయి ఫెమినిజం పరంగా మాట్లాడంగానే చిన్మయి ఏమైనా గతంలో చేస్తుంటే, మాట్లాడుంటే, పాడుంటే అట్లాంటి తప్పులన్నీ పట్టుకొచ్చి తెర మీద తీసుకొస్తారు. అట్లా ఎవరో తవ్వుకుని వచ్చి ఉంటారు. వచ్చిన దాన్ని రాశి అనే పేరు అక్కడ ఉండవు, ఫోటో కూడా ఉంటుంది. మేబీ అట్లాంటి మీములు తిరుగుతుంటాయి ఇన్స్టాగ్రామ్లో, వీడియోస్లో. దాన్ని ఎవరో రాశికి పంపించుంటారు, యాక్టర్స్ రాశికి. ఆవిడ చూసి ఇట్లా చేస్తావు నువ్వు అని గట్టిగానే ఇచ్చింది. ఇవ్వాలి కూడా, అప్పుడే ఇవ్వాల్సింది నిజానికి. వరస్ట్ జోక్ అది. ఒక మనిషి బాడీ పార్ట్స్ మీద కామెడీయా. సో అట్లాగా ఒక స్ట్రాంగెస్ట్ కౌంటర్ వార్నింగ్ ఇచ్చింది రాసి. ఇవ్వాలి, డెఫినెట్లీ ఐ సపోర్టర్. దానికి అనసూయ కూడా క్షమాపణ అడిగింది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. కానీ ఇన్నాళ్ళు పట్టిందా ఇవ్వడానికి ఈ మాట అనేది. ఎవరో వెళ్ళి రాశికి చూపించి, రాశి అది చూసి నీకు పోస్ట్ వార్నింగో లేకపోతే ఒక రకమైన పోస్ట్ నీకు అగెనిస్ట్గా పెడితే అప్పుడు రియలైజ్ అయిందా అనసూయ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్, బిగ్గెస్ట్ బ్యాడ్ థింగ్ అది. అట్లా కాదు కదా. అది జరిగిన కొన్నాళ్ళ కన్నా ఆమె గుర్తొచ్చి ఉండాలి, రియలైజ్ అయ్యి ఉండాలి. ఏదో ఒకసారి ఆ విషయం గుర్తొచ్చినప్పుడు, చూసినప్పుడు, టెలికాస్ట్ అయినప్పుడైనా, అక్కడ ఉన్నప్పుడు వేరు, తర్వాత టెలికాస్ట్ అవుద్దిగా టీవీలో, తర్వాత రకరకాల వీడియోస్లో వైరల్ అవుద్దిగా. అప్పుడైనా ఆమె గుర్తుపెట్టుకుని అట్లా అనడం తప్పు నేను అనకుండా ఉండాల్సింది. అందులో ఒక మాట చెప్తే పోయేదేముంది, అట్లా చెప్పు ఉండాల్సిందని నాకు అనిపించింది. రాశి ఫలాలు ఏంటి కాంట్రవర్సీని చాలామంది అడుగుతున్నారని నాకు అనిపించి వీడియో చేయడం జరుగుతుంది. దీని గురించి మీకు ఇంకేదన్నా ఒపీనియన్ ఉంటే కామెంట్ చేయండి.